ఇవాళ ప్రజాపాలన నిజమా కాదనేది ఒకసారి మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా దత్తాత్రేయ గారు, అంటే ముఖ్యమంత్రి కలిస్తేనే ప్రభుత్వం నడిచినట్ట లేదంటే పాలన అన్నట్ట అంటూ చాలా వరకు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ టు కాంగ్రెస్. అట్ ద సేమ్ టైం ఇవాళ హరీష్ రావు గారు కూడా మాట్లాడారు ఏంటంటే ఈ డబ్బా కోరు ప్రచారాలని పక్కన పెట్టండి, ఏదో వారానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదంటే విదేశాల నుంచి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇది వచ్చాయని చెప్పి మాట్లాడకండి అని చెప్పి వారు చేసినటువంటిది. అంటే కేవలం ముఖ్యమంత్రి ఆర్ ఉప ముఖ్యమంత్రి ఉంటేనే ప్రజాపాలన లేదంటే ఈ ప్రజా దర్బార్ నడుస్తున్నట్ట, లేదంటే దానికి ఇద్దరు నోడల్ ఆఫీసర్స్ని పెట్టారు. చైర్మన్గా ఉన్నటువంటి ఈయన దివ్య దేవరాజన్ గారు కావచ్చు, లేదు అంటే చిన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చేస్తే అది ప్రజాపాలన ఆర్ ప్రజా దర్బార్ అవ్వదా? కేవలం కేటీఆర్ లాగా ట్విట్టర్లో ఎవరన్నా నాకు సమస్య ఉంది అంటే ఇమీడియట్గా స్పందించి కేటీఆర్ ఆఫీస్ విల్ ఫాలో యూ బ్యాక్ అన్నట్టుగా చేస్తేనే ఒక మంచి పరిపాలన అందించినట్ట, ఏమంటారు మీరు? నమస్తే అండి పవన్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు, మీ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకాశం అంతా ఆశలు రేపి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు నేను ప్రజా దర్బార్ లో మీకు అందుబాటులో ఉంటా. గతంలో వైఎస్ రాజశేఖర ఎట్లాగైతే ప్రజలకు ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రజల వినతి పత్రాలు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికిండు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఊహించుకొని పెద్ద ఎత్తున దానికి ఆరంభ సురత్వాన్ని చూపించి ఆరంభంలో అసలుగా ప్రతి రోజు అందుబాటులో ఉంటా అన్నాడు మొదటిసారి. తర్వాత ఏమన్నాడు, పరిపాలనా సౌలభ్యంలో భాగంగా చాలా విషయాలను పరిష్కరించున్నది కాబట్టి వారానికి 2 రోజులు ఉంటా అన్నాడు. అసలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలంగా, ఒక సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, సంవత్సర కాలంగా ఒక్క రోజు కూడా ప్రజాభవన్ లో అటువైపు తొంగి చూడలేదు. ప్రజా సమస్యలని తన స్వహస్తాలతో స్వీకరించేటువంటి రోజులు లేవు. ఆరంభ సురత్వం మొదటి రోజు తప్ప ఇప్పటి వరకు మళ్ళీ లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ఎప్పుడైనా కూడా ఒక నాయకుడిగా ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు నువ్వు మాట మీద నిలబడే నాయకుడు అయితేనే, ఆ మాటకు కట్టుబడి ఉండే నాయకుడు అయితే మాత్రమే, అంత నిక్కచ్చిగా ఉండగలిగేటువంటి క్రమశిక్షణ నీ జీవితంలో ఉంటే మాత్రమే దాన్ని మాట ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన మాటని గాలికి వదిలేసి నీటి మూటలాగా తడిపి ఆర్పేసినావు. ఇవాళ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తున్న వాళ్ళు నిరుత్సాహంతో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రులు మాట్లాడుతున్నాడు, వినతి పత్రాలన్నీ స్వీకరిస్తున్నాం, ఇన్ని వేల అప్లికేషన్స్ వచ్చినాయి, వచ్చిన ప్రతి అప్లికేషన్ కు మేము పరిష్కరించే మార్గం చూపుతున్నాం అంటా ఉన్నాం. ప్రజలకు విశ్వాసం లేదు అక్కడ. ఎందుకు చెప్తా ఉన్నంటే, ఇవాళ ప్రజాభవన్ లో జరుగుతున్నది కేవలం వినతుల స్వీకరణ మాత్రమే. ఇమీడియట్ గా కంప్యూటర్ లో కూడా ఎంట్రీ చేయకపోవడం, వారం 10 రోజుల తర్వాత ఒక మెసేజ్, మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామనే మెసేజే వస్తుంది తప్ప పరిష్కార మార్గం అయినట్టుగా నిరూపిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా దేనికైనా సిద్ధమే. ఒకటి. రెండోది, ఇక్కడ ఎందుకు అది ఏమైందంటే, ఈయన పెద్ద ఆశలతో ప్రజానాయకుడైనటువంటి, బీసీ నాయకుడైనటువంటి, పెద్ద ఎత్తునటువంటి సామాజిక ఉద్యమకారుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టిండు. పేర్లు పెట్టినంత మాత్రాన నీ నడవడికలో, నువ్వు ఇచ్చిన మాటలో కట్టుబడి గాని, నీ నిజాయితీతనం గాని, ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడితనం లేకపోతే పెట్టినటువంటి నాయకుల పేర్లకే మిగిలిపోతుంది తప్ప అది పరిష్కార మార్గం కాదు. ఎందుకంటున్నంటే, ప్రజాభవన్ కు వస్తే ఇవాళ అది ధర్నా చౌక్ అయిపోయింది. మొన్నటికి మొన్న GOMS నంబర్ 46 మీద ఉద్యమం చేసిన వాళ్ళు అక్కడే కూర్చొని ధర్నా చేశారు. డయాలిసిస్ పేషెంట్ల యొక్క సర్వీసులు ఆపేసినందుకు వాళ్ళందరూ, డయాలిసిస్ పేషెంట్లు అందరూ జిల్లాల నుంచి వచ్చేసి ఆ ప్రజాభవన్ లో కూర్చొని ధర్నా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని పాలమూరు యూనివర్సిటీ వరకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ వచ్చేసి మాకు ముఖ్యంగా పాలమూరు యూనివర్సిటీలో మాకు జీతాలు ఇస్తలేరయ్యా బాబు, 3 సంవత్సరాలుగా మాకు జీతాలు పెంచలేదు, ఉన్నటువంటి జీతాలతోనే మేము కొట్టుమిట్టాడుతున్నాం, చాలా మంది చేసినటువంటి ఆ అరకొర జీతాలతోనే ప్రాణాలు వదిలేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏంది మాకు దుర్భరమైనటువంటి పరిస్థితి, సంవత్సర కాలంగా ఏదో ఊహించి మేము ఈ ముఖ్యమంత్రి గారికి ఓట్లు ఇస్తే ఇవాళ ప్రజాభవన్ కాస్త ధర్నా చౌక్ అయిపోయింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ వాళ్ళు, విద్యార్థులు, మహిళలు, మొన్నటికి మొన్న మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, నిజంగా ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికి ప్రజాభవన్ ఏర్పాటు చేసి ఉంటే అది ప్రజావాణిగా మారినటువంటి పేరు మార్చడం జరిగింది పవన్ గారు. నేను తప్ప అక్కడ ఎలాంటి పరిష్కారాలు జరగట్లేవు అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టమైతా ఉంది. ఇవాళ ఒకటే రోజు, నిన్నటికి ఇవాళకి జరిగినటువంటి వినతి పత్రాలలో కేవలం ఇండ్ల కోసం, ఇవాళ వీళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద చేసినటువంటి హడావిడి మామూలు హడావిడి కాదు. గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తనే ఆ ఇందిరమ్మ ఇండ్ల సభ్యుడిగా చేర్చిండ్రు. అదొక పేద కాంగ్రెస్
ఇండ్ల పంపకం లాగా జరిగేటువంటి పరిస్థితి. దానికోసం వచ్చినటువంటి వినతి పత్రాలు జనవరి 10వ తారీఖు నాడు దరఖాస్తులు 3,348 దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో కేవలం గృహాల కోసం వచ్చినాయి 2,871 దరఖాస్తులు వచ్చినాయి. అంటే 88% పైగా ప్రజావాణిలో దరఖాస్తులుగా ఇస్తున్నది ఇంటి నిర్మాణాల కోసమే, గృహాల కోసమే. ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి రాగానే జాగాలు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నేను అనేది ఏంటంటే, మాటలకే పరిమితమైంది ఈ ప్రభుత్వం, చేతల్లో విఫలమైంది. కాబట్టి ఆ ప్రజావాణి కాస్త ప్రజా ధర్నా చౌక్ గా మారింది. ప్రజలు అక్కడ సమస్యలు పరిష్కారం అయితే లేవు కాబట్టే ప్రతిరోజు ఏదో ఒక విధంగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇది నిజం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణలో ప్రజలందరికీ తెలుసు. రైట్, ఓకే. మహేంద్ర గారు,